తన్మయ్ మోక్ష పేరు వినగానే చాలా హాయిగా ఉంది కదా. వాళ్ళిద్దరూ రాక టోటల్ మా జీవితాన్ని మార్చేసింది. చాలా అల్లరి పిల్లలండి. వాళ్ళు స్కూల్కి వెళ్ళినప్పుడు వాళ్ళ అల్లరిని మిస్ అవుతాను. స్కూల్ నుంచి వచ్చినాక వాళ్ళ అల్లరిని భరించలేకపోతాను. ఒక్క మాటలో చెప్పాలంటే వాళ్ళే మా ప్రపంచం. తెలివైన అందమైన అల్లరి పిల్లలు. వాళ్ళు కలకాలం చల్లగా సంతోషంగా ఉండాలండి. వాళ్ళ గురించి చెప్పాలంటే ఒక్క 2 minutes చెప్తే సరిపోదు. వాళ్ళ గురించి ఒక బుక్ రాయాలి. లైక్ టామ్ అండ్ జెర్రీ ఎప్పుడు గొడవ పడుతూనే ఉంటారు. మోక్ష గుడ్ గర్ల్ అని చెప్పమంది కానీ చాలా నాటి. వాళ్ళకి ఎప్పుడు అందరితో ఆడాలని చాలా ఇష్టం. తన్మయ్ మోక్ష కవితని పక్కకు నిలబెడితే ముగ్గురు స్కూల్ స్టూడెంట్ లాగానే కనిపిస్తారు, సిస్టర్స్ లాగా ఉంటారు. తన్మయ్ మోక్ష అంటేనే అల్లరి, అల్లరి అంటేనే తన్మయ్ మోక్ష. We love you both so much. తాతయ్య గారు నన్ను ఆట పట్టిస్తారు. అప్పుడప్పుడు అల్లరి చేస్తారు కానీ అది అల్లరి అనిపించుకోదు, మాకు సరదా అనిపిస్తుంది అది. Whenever we stay together, we'll be fighting all the day. I always enjoy teasing them a lot. But when we don't stay together, I really miss them. తన్మయ్కి మా డాడీ చేసిన ఎక్సర్సైజెస్ అంటే చాలా ఇష్టం. నాకు మోక్ష తన్మయ్ అంటే చాలా ఇష్టం. పళివాళ భద్రవటకం కైలేందుం తంబూరటే నల్లచ్చడి తిరుముంబిల్ చెన్ను కాళి കളി തുടങ്ങി അങ്ങനങ്ങനെ പളിവാള ഭദ്രവടകം കൈലേന്തും തമ്പൂരട്ടെ നല്ലച്ചടി തിരുമുമ്പിൽ ചെന്നു കളി തുടങ്ങി പളിവാള 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 വേതാള വാഹനമേറി പോകുന്നു തമ്പൂരട്ടെ ദാരിക പുരസന്നിധി തന്നിൽ ചെന്നടുക്കുന്നു അങ്ങനങ്ങനെ വേതാള വാഹനമേറി പോകുന്നു തമ്പൂരട്ടെ ദാരിക പുരസന്നിധി തന്നിൽ ചെന്നടുക്കുന്നു അങ്ങനങ്ങനെ പോരിക പോരിതു വേഗം അസുരേഷ ദാരികനെ പരമേശ പുത്രിയ നകുംപത്ര ജ്ഞാന നോക്കിടാം അങ്ങനങ്ങനെ പളിവാള